అందరికీ నమస్కారం. నా ఛానల్‌కి స్వాగతం. సమ్మర్ హాలిడేస్‌లో మీ పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంచడానికి ప్లాన్స్ చేస్తున్నారా? నేను చెప్పే ఈ టిప్స్ మీకేమైనా ఉపయోగపడతాయేమో చూడండి. సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలంతా సూపర్ ఎక్సైట్‌గా ఉంటారు. ఇక పేరెంట్స్ వాళ్ళని టీవీల నుంచి, మొబైల్స్ నుంచి, ఎండ నుంచి కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. ఈ హాలిడేస్ మొత్తానికి కలిపి ఒక లిస్ట్ తయారు చేసుకోండి. అంటే సండే టు సాటర్డే, లేకపోతే మార్నింగ్ టు ఈవినింగ్ అలా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ కిడ్స్కి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటే అది రోజుకొక ఛాలెంజ్ ఇచ్చి కంప్లీట్ చేయమనండి. మంచి మంచి గిఫ్ట్ ఆఫర్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళకు వస్తుంది. లైక్ గేమ్ టూల్స్ కానీ, రీడింగ్ బుక్స్ కానీ, వారికి ఇష్టమైన ఫుడ్ కానీ, లేకపోతే ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తామని కానీ చెప్పండి. స్కూల్ ఉన్నన్ని రోజులు ఉరుకురు పలుకురుతో వాళ్ళు చాలా స్ట్రెయిన్ అయి ఉంటారు. మార్నింగ్ కొంచెం లేటుగా లేచినా పర్వాలేదు, కానీ తర్వాత యాక్టివిటీస్ మాత్రం మీ ఐడియా ప్రకారం చూసుకోండి. అంటే పేరెంట్స్ ఐడియా ప్రకారం చూసుకోండి. ఈ సమ్మర్లో వారు నీరు ఎక్కువగా తీసుకునేట్టు చూడండి. ఒంటికి చలవ చేసే ఫుడ్స్ పెట్టండి. ఒంటికి సుఖంగా ఉండే దుస్తులు వేసుకోమని చెప్పండి. ఎండలో ఎక్కువ ఆడనివ్వకండి. కావాలంటే ఈవినింగ్ టైంలో పంపించండి. పేరెంట్స్కి చిన్న చిన్న పనులు చేయడంలో అలవాటు చేయించండి. సమ్మర్ హాలిడేస్ అనగానే అఫ్కోర్స్ మనలో చాలామందికి చిన్ననాటి వేసవి సెలవులు గుర్తొస్తాయి. కొత్తగా ఏదైనా నేర్చుకోమని చెప్పండి. పజిల్స్ సాల్వ్ చేయమని చెప్పండి. దీనివల్ల థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. స్విమ్మింగ్ నేర్పించండి. పిల్లలు వాటర్లో ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. దానివల్ల మైండ్ అండ్ బాడీ రిఫ్రెష్ అవుతుంది. వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా డ్రాయింగ్ వేయమని చెప్పండి. దానివల్ల వాళ్ళలోని క్రియేటివిటీ బయటకు వస్తుంది. గార్డెనింగ్ నేర్పించండి. దానివల్ల నేచర్కి దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. లైఫ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. బుక్స్ చదవడం నేర్పించండి. చిన్నప్పుడే ఇది అలవాటుగా మార్చాలి. ఏదైనా టాపిక్ లైక్ కరెంట్ అఫైర్స్, కామిక్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బుక్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్, ఇలా ఏదైనా రీడింగ్ స్కిల్స్ పెంచుకునేలా చేయాలి. అలాగే సైన్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఎర్లీ ఏజ్లోనే వారికి పరిచయం చేయాలి. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ వారితో చేయించండి. లైక్ వాల్కెనో, బబుల్స్, సోలార్ సిస్టమ్, అలా చిన్న చిన్నవి నేర్పించండి. అలాగే అప్పుడప్పుడు పిక్నిక్ తీసుకెళ్ళండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంచితే వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి అలా బయటికి తీసుకెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్ని ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. ఫిజికల్గా హెల్దీగా ఉండడానికి మీరు కూడా వారితో పాటు కాసేపు ఆడండి. ఇంట్లో ఈజీగా ఆడుకునే గేమ్స్లో బోర్డ్ గేమ్స్ ఆడించండి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లైక్ చెస్, స్నేక్స్ అండ్ ల్యాడర్, లూడో, క్యారమ్స్, ఇలా. దీనివల్ల కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరుగుతుంది. వీలైతే సమ్మర్ క్యాంప్కి పంపించండి. ఇంకా మీ పిల్లలు చాలా క్రియేటివ్గా ఆలోచించేవారైతే క్రాఫ్ట్ నేర్పించండి. వాళ్ళ కోసం ఆ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టండి. సమ్మర్ హాలిడేస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మంచి మెమరీస్గా సమ్మర్ హాలిడేస్ మిగిలిపోతాయి. కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఇక్కడ హాలిడేస్లో నేర్చుకోవాల్సిన లిస్ట్ ఇస్తాను. మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో మీ పిల్లల కెపాసిటీని బట్టి, వారి ఇష్టాలను బట్టి ఫాలో అవ్వండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ హాలిడేస్ ఫర్ కిడ్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ.